ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే బెస్ట్ ఎండింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. మనం ఎన్నిసార్లు అయితే రీఛార్జ్ చేస్తారో అప్పుడైతే మనకు వెంటనే మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దీన్ని పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో దీని నుంచి అయితే మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కావాలి. సో ఫుల్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కింద రిజిస్టర్ అవ్వని. సో దాని మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే కావాలి. సో దీని నుంచి ఫస్ట్ అయితే మనం ఈమెయిల్ అడ్రస్ కానీ, ఫుల్ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలంటే మనకు దీంట్లో ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే మనకు వస్తుంది. ఐడి అయితే ఫోన్లో ఏ ఈమెయిల్ ఐడి ఉన్నదో అదే ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయితే కావచ్చు. సో మనకి ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి మనం ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేద్దాం. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ ఫుల్ నేమ్ అని యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మనకు ఆధార్ కార్డులో ఎలా ఉంటే మనకు అదైతే ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ప్రకారం అయితే ఇవన్నీ తర్వాత మనకు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు మనకు. సో పూర్తి నేమ్ అయితే ఇవ్వాలి మనకు. మీ ఏ పేరు అయితే ఆధార్ కార్డులో డాక్యుమెంట్లో ఎలా ఉందో సో ఆ పేరు అయితే ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. పూర్తి పేరుతో సహా మొత్తం ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలనో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 6 డిజిట్ పాస్వర్డ్ అయితే మనం పెట్టుకోవాలి. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ పెట్టేసి మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్నాక కింద కన్ఫర్మ్ అని అయితే ఇవ్వండి. సో కన్ఫర్మ్ ఇచ్చేసాక మనకు ఎంటర్ 4 డిజిట్ పిన్ అయితే ఉంటుంది. సో మీకు ఏ పిన్ అయితే గుర్తుంటుందో మీకు అయితే గుర్తున్న అయితే పాస్వర్డ్ అయితే పిన్ అయితే పెట్టుకున్న తర్వాత మీకు సో కింద స్పాన్సర్ ఐడి లేకపోతే మాత్రం మనకు అగ్రి అయితే కాదు ఫ్రెండ్స్, రిజిస్టర్ అయితే కాదు. సో కింద స్పాన్సర్ ఐడి అయితే మనకు డిస్క్రిప్షన్ కింద అయితే స్పాన్సర్ ఐడి అయితే ఇస్తాను. సో అది క్లిక్ చేసి మన స్పాన్సర్ ఐడి అయితే దాంట్లో ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ కావాలి. సో టీపీని మాత్రం కన్ఫామ్గా గుర్తు అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. టీపీని మీరు 6 డిజిట్ పాస్వర్డ్ అయితే కన్ఫామ్గా సో స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టి మీకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాక 4 డిజిట్ టీపీని అయితే పెట్టుకోండి మీకు గుర్తుండేటట్టు. సో మీకు నార్మల్గా మీరు ఫోన్పే కానీ గూగుల్ పేకి అయితే పెట్టుకుంటారో అసలు పిన్ అయితే టీపీని అయితే 4 డిజిట్ అయితే పెట్టుకున్న తర్వాత సో మీకు అయితే ఎంటర్ స్పాన్సర్ ఐడి అయితే ఉంటుంది. సో అది కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు స్క్రీన్ పైన కూడా మన స్పాన్సర్ ఐడి అయితే ఇస్తాను. చూడండి, అదైతే ఎంటర్ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో మీరు కూడా కావాలంటే ట్రై అయితే చేయండి. స్పాన్సర్ ఐడి లేకపోతే మాత్రం మనకు రిజిస్టర్ అయితే కాదు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసాక రిజిస్టర్ అయితే క్లిక్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీకు రిజిస్టర్ అని క్లిక్ చేస్తాను. అలా క్లిక్ చేసాక మనకు వెల్కమ్ లెటర్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కంగ్రాచులేషన్ వచ్చేసి మీకు యూజర్ ఐడి ఉంది, మీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మొత్తం పాస్వర్డ్ డీటెయిల్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యిందో మీరు. సో మీకు ఎవరు స్పాన్సర్ చేసిల్లు అనేది సో మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా మనకి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక సో బ్యాక్ టు లాగిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి మీరు ఏ పేరు అనేది కరెక్ట్ ఇచ్చిల్లా లేదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఏ పేరు ఇచ్చిల్లు, ఎలా ఇచ్చిల్లు, ఏ జీమెయిల్ ఐడి ఇచ్చిల్లు, సో ఈమెయిల్ ఐడి ఇచ్చిల్లని మొత్తం ఏర్పడుతుంది. సో దాని తర్వాత బ్యాక్ టు లాగిన్ అనేది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక మనకి ఇట్లా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక మనకు చూసారు కదా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉన్నది కాబట్టి సో మనకు యూజర్ ఐడి అనేది మీకు సో మీ మొబైల్ నెంబర్ కానీ మీ యూజర్ ఐడి తెలిసి మీకు అక్కడ పైన ఇంతకుముందు లెటర్ వస్తుంది కదా. సో ఆ లెటర్లో యూజర్ ఐడి అనేది ఎంటర్ చేయండి. లేదంటే సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా. సో మీ మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేసి సో మీరు దాంట్లో ఇచ్చిన పాస్వర్డ్ అయితే 6 డిజిట్ పాస్వర్డ్ అయితే ఏది ఇచ్చిల్లో సో అదైతే ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసి మనం లాగిన్ అయితే క్లిక్ చేసినాక నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ జీమెయిల్ ఐడి అయితే ఇస్తారో మీకు ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా. సో దాని స్క్రీన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో దాని ఈమెయిల్ ఐడి అయితే మీరు దాని మీద క్లిక్ చేసి సో క్లిక్ చేయగానే మనకి వెంటనే లాగిన్ అయితే అవుతుంది. సో కరెక్ట్ ఏ జీమెయిల్ ఐడి ఇచ్చిలో ఆ జీమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తేనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మనకి ఇక్కడ చూపెడుతుంది. సో దీని తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి చూడండి మనకు లాగిన్ అయిన వెంటనే మనకు 600 రూపీస్ అయితే మనకు బోనస్ వాలెట్లో అయితే వచ్చింది. చూసారుగా మనకు ఇన్స్టెంట్గా మీరు మీ యూజర్ నేమ్, మన పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాక జీమెయిల్ ఐడితో అయితే మీరు క్రియేట్ చేసుకున్నాక మీకు వెంటనే అయితే మీరు లాగిన్ కాగానే మీకు 599 రూపీస్ అంటే 600 రూపీస్ అయితే మీకు అకౌంట్లో ఇన్స్టెంట్గా మీకు బోనస్ వాలెట్లో అయితే మీకు క్రియేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారు కదా మనకు. సో దీని నుంచి చాలా రకాలుగా అయితే మనం చాలా వేస్ నుంచి అయితే అమౌంట్ అయితే ఎన్నైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనం మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అలాగే డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ సిలిండర్, సో మల్టిపుల్ ఫోన్పే గూగుల్ పే ఎలా వాడతామో సో దీంట్లో కూడా దాని లెక్క మనం పూర్తిగా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనకు. సో బ్యాంక్ నుంచి మనీ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఒక్కొక్కటి దీని నుంచి ఎలా మల్టిపుల్ వేస్ నుంచి మనం అమౌంట్ అనేది ఎన్నైతే చేయాలో సో పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. వీడియో మాత్రం చూడండి, స్కిప్ అయితే చేయకండి. లాస్ట్లో అయితే మనం రిఫర్ చేస్తే అయితే మనీ అయితే ఎలా చేయాలో అనేది చెప్తాను. సో నార్మల్గా రీఛార్జ్ చేస్తే అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ అయితే మనం మన మై బిజినెస్ మీద క్లిక్ చేస్తే మనకు దీని నుంచి రిఫర్ చేస్తే అయితే మనం అమౌంట్ అయితే ఎన్నైతే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు సో మనం ఫ్రీ అకౌంట్ మనం ప్రైమర్షిప్ అయితే తీసుకోవాలి. దీంట్లో ప్రైమర్షిప్ చేసుకుంటే మనకు ఎక్కువ కమిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఫ్రీ అకౌంట్ అయితే ఉన్నది. సో దీన్ని అయితే మనం సూపర్ ప్రైమ్కి అయితే మనం రీఛార్జ్ అయితే చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోవాలంటే సో అది కూడా రీఛార్జ్ ప్రాసెస్ అనేది చెప్తాను. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు
వరకు చూడండి. ఇప్పుడు నార్మల్గా మనం రిఫర్ చేస్తే దీని నుంచి 2% రీఛార్జ్ చేస్తే 2% కమిషన్ అయితే వస్తుంది. అదే మనం దీని నుంచి మనం ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకుంటే మనకు సూపర్ ప్రైమ్ తీసుకుంటే మనకు 8.5% ప్లస్ 1 రూపీ కమిషన్ అయితే వస్తుంది ఇలా. సో మనం ఎంత ప్రైమ్ తీసుకుంటే ప్రైమ్ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ అయితే అంత అయితే వస్తుంది. సో దీన్ని అప్డేట్ అయితే చేసుకుందాం. మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుందాం. మనం ఫ్రీ నుంచి మనము సూపర్ ప్రైమ్కి అయితే యాక్టివేట్ అయితే చేసుకుందాం. సో అది కూడా డీటెయిల్స్ అనేది చెప్తాను. సో మన హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసినాక మనకి ప్రైమ్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏడో ప్రైమ్ అని ఉన్నది, ఇక్కడ మనకు పక్క పంట అనేది ప్రైమ్ అనేది కనిపిస్తుంది. సో ఏడాకి ప్రైమ్ అనేది కనిపిస్తుంది, దాన్ని అయితే మన అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాలి. సో దీనిలో మనం 600 రూపీస్తో మనం అకౌంట్ అనేది యాక్టివేషన్ చేసుకుంటే మనకు 200 ఎవ్రీ రిఫర్కి అయితే మనకు 200 రూపీస్ అయితే వస్తుంది. అదే మనం సూపర్ ప్రైమ్ అయితే తీసుకుంటే మనకు సో ఎవ్రీ రిఫర్కి 500 రూపీస్ అయితే వస్తుంది. సో మనం అయితే సూపర్ ప్రైమ్ అయితే తీసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనకు 600 రూపీస్ అయితే బోనస్ బానెట్లో అయితే ఉన్నది. సో మనం ఇప్పుడు 600 రూపీస్ పెట్టి ప్రైమ్తో తీసుకున్నామంటే మనకు తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవాలంటే మళ్ళీ 1200 రూపీస్ అయితే పెట్టి అప్డేట్ అయితే చేసుకోవాలి, అకౌంట్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. సో అట్లా వేస్ట్ కాబట్టి సో డైరెక్ట్గా మనం సూపర్ ప్రైమ్ అయితే బండిల్ అయితే తీసుకుందాం. సో మనకి ఇక్కడ ప్రైమ్ అనేది కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి సో మన ఇక్కడ చూడండి 600 రూపీస్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇక్కడ కమిషన్ అయితే కనిపిస్తుంది. సో అదే మనం ఫుల్ కమిషన్ అయితే తీసుకుందాం కాబట్టి ఫుల్ బండిల్ అయితే తీసుకుందాం మనం. మీ కింద జాయిన్ చేసిన వాళ్ళని సో వాళ్ళు 600 రూపీస్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అనేది 200 రూపీస్ అయితే అమౌంట్ అనేది వస్తుంది. అదే వాళ్ళకి 1200తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎవ్రీ రిఫరల్కి అయితే మీకు 500 రూపీస్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకు 8.5% అయితే మీకు మొబైల్ రీఛార్జ్కి అయితే కమిషన్ అయితే వస్తుంది. అలాగే మీకు ఎక్స్ట్రా 1 రూపీస్ అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 1 రూపీ ప్లస్ 8.5 కమిషన్ అయితే వస్తుంది మొబైల్ రీఛార్జ్కి. సో అలాగే ఇక్కడ చూసారు కదా ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే క్యాష్ బ్యాక్ అనేది మీకు షాపింగ్ చేసినందుకు కూడా దీంట్లో క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో అలాగే బీపీపీఎస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది దీంట్లో. సో మీకు ఆ డిస్కౌంట్ అనేది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ అయితే సో చాలా టైప్స్ మల్టిపుల్ వేస్తో అయితే మీకు దీన్ని ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సో మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉంటుంది. అలాగే మీరు జాబర్ యాప్లో అయితే మీరు షాపింగ్ చేస్తే మీకు సో షాపింగ్ చేసినందుకు కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో నామినల్ ఫెసిలిటీ అయితే కూడా ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ గురించి అయితే నేను అదే వేరే వీడియోస్ అనేది చేస్తాను, ఫుల్ డీటెయిల్స్ అనేది. సో అలాగే దీంట్లో మనకు ఫిక్స్డ్ మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా వస్తుంది. సో ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవన్నిటికైతే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీకోసం ఇప్పుడైతే నేను 600 రూపీస్తో అయితే 590తో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నాను. సో ఈ బుక్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ బుక్ మీద క్లిక్ చేశాక మనకు సో దీంట్లో మనకు అమౌంట్ అనేది యాడ్ చేయాలి. సో అమౌంట్ యాడ్ చేయాలంటే మనకు సో బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసాక ముందైతే మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసాక మనకి యాడ్ ఫండ్ అనేది కనిపిస్తుంది కదా, సో యాడ్ ఫండ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో యాడ్ ఫండ్ మీద క్లిక్ చేసి మనం రీఛార్జ్ అమౌంట్ అయితే ఎంటర్ అయితే చేసుకుందాం మనం. సో మీరైతే ప్రైమ్ ప్యాకేజ్ అనేది తీసుకోండి, సూపర్ ప్రైమేజ్ ప్యాకేజ్ అనేది తీసుకోండి, అది మీ ఇష్టం, మీ ఓన్ రిస్క్ అనేది తీసుకోండి. సో ముందైతే మనం ఇక్కడైతే మనం 1000 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాం మనం అమౌంట్ అనేది. సో మీ ఇష్టం ఉన్నంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంత కావాలో కింద చూపెడుతుంది అంత అమౌంట్ అయితే మీరు యాడ్ చేసుకొని సో ఆ ప్యాకేజ్తో అయితే మీరు ముందు అయితే మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటని చెప్తాను. సో తర్వాత మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ క్లిక్ చేసుకొని కింద సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసినాక మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఆ లింక్తోనైతే మనం దీంట్లో అయితే పేమెంట్ చేద్దాం మనం ముందైతే. సో మనైతే ఓపెన్ అయితే చేస్తున్నాం లింక్ అనేది. సో ఇక్కడ చూడండి మనకు లింక్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. కొత్త పేమెంట్ మెథడ్ అయితే మనకు ఎనేబుల్ అయితే అయింది. సో ఇక్కడ చూసారుగా మనకి ఇక్కడ ఫోన్ నెంబర్తో మనకి అడ్రస్ అనేది పూర్తిగా ఎనేబుల్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత మనం ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి ఎట్లా అనేది ఏర్పడుతుంది ఇక్కడ. సో మనం ఇక్కడ యూపీఐతో చేసుకోవాలన్నా ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ స్కానర్ ఏంటిదని ఉన్నది పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూస్తారు కదా. సో ఇక్కడ మనం యూపీఐ అయితే ఎంటర్ అయితే చేసుకుందాం మనం చేసుకోవచ్చు. సో మన స్కాన్ అని క్యూఆర్ పేమెంట్ అయితే క్లిక్ చేసుకొని మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. సో దీన్ని అనేది మనం అమౌంట్ అనేది సెండ్ అయితే చేసుకుందాం దీని నెంబర్కి అనేది. సో మనం అమౌంట్ అనేది పే అయితే చేద్దాం. మనకు పేటిఎం బ్యాక్ వచ్చేసి అయితే పేటిఎం అయితే స్కాన్ చేసుకుని అమౌంట్ అనేది పే అయితే చేద్దాం మనం ఇక్కడ. సో అమౌంట్ అనేది పే అయితే చేస్తున్నాను నేను. సో అమౌంట్ అయితే మనకు ప్రాసెసింగ్ అయితే పడ్డది చూడండి ఇక్కడ. సో పేమెంట్ అయితే అయింది. సో మనకి ఇక్కడ యూటీఆర్ అనేది ఉన్నది కదా, ట్యాప్ చేసుకొని సో డైరెక్ట్ మనం దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం యాప్లోకి అయితే. చూడండి స్క్రీన్ అయితే మనకు క్లోజ్ అయితే అయిపోయింది. సో బ్యాక్ అయితే వేద్దాం. సో ఇక్కడైతే యాడ్ అయిందో లేదో చూద్దాం మనం. ఇక్కడ యాడ్ ఫండ్ అయితే చూడండి మనకు యాడ్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత మనం ప్రైమ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రైమ్ అనేది కనిపిస్తుంది కదా, సో ప్రైమ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ప్రైమ్ మీద క్లిక్ చేసుకొని మనకి ఈ బుక్ అనేది క్లిక్ చేసుకొని సో మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. మనం ఏ అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకుంటున్నామో ఆ అకౌంట్ మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను, యాక్టివేట్ మొబైల్ నెంబర్ అయితే. సో ఒక మొబైల్ నెంబర్ అయితే యాక్టివేట్ అయితే చేస్తున్నాను, ఒక ఐడి అనేది. సో ఆ ఐడి నెంబర్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను నేను.
సో ఐడి ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ వాళ్ళ పేరు అయితే వస్తుంది, ఇక్కడ చూసారు కదా. సో వాళ్ళ పేరు అయితే డీటెయిల్స్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మనం ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నాం అనేది ఎంటర్ అయితే చేద్దాం. సో మనం ప్రైమ్ అయితే తీసుకుందాం. ఓన్లీ ప్రైమ్ అయితే యాక్టివేట్ అయితే చేస్తున్నాను నేను. సో ఇక్కడ మన ఐడి అనేది కనిపిస్తుంది కదా, రామగిరి నవనిధిన్ అనేది. సో దాని తర్వాత మనం పేమెంట్ మెథడ్ అయితే మనం ఫౌండ్ వాలెట్లో అయితే ఉన్నది మన అకౌంట్ అనేది. సో మన కింద అయితే యూజ్ అయితే చేసుకోవద్దు. సో ఫౌండ్ వాలెట్ అనేది ఓపెన్ అయితే చేసుకొని సో దాని తర్వాత మనం కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళ ఐడి నెంబరు వాళ్ళ ఐడి మీద ఏ పేరు ఉన్నదని వాళ్ళ ఐడి పేరు అనేది వస్తుంది. సో యాక్టివేషన్ మన ఫౌండ్ వాలెట్ అనేది క్లిక్ చేసుకొని సో కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోవాలి. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్నాక మనకు టీపిన్ అనేది ఉంటుంది. సో టీపిన్ అనేది ఎంటర్ అయితే చేస్తున్నాను. సో టీపిన్ అనేది వెరిఫై కాగానే మనకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అయితే అయిపోతుంది. సో చూసారుగా అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే అయిపోయింది. మీరైతే హోమ్ స్క్రీన్కి అయితే కింద మనకు మై బిజినెస్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మీరు లింక్ చేస్తాం మనం వాళ్ళ అకౌంట్ అనేది చూడండి. ఇక్కడ మనకు స్టేటస్ అనేది ప్రైమ్ అయితే కనిపిస్తుంది కదా. సో అలా ప్రైమ్ అనేది కనిపిస్తుంది. మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇన్స్టైల్గా అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఇలా మీరు అకౌంట్ అనేది యాడ్ చేసుకొని మీరు దీని కింద మీరు రిఫర్ చేసుకోవడం మీరు అమౌంట్ అనేది ఎన్నైతే చేసుకోవచ్చు. సో మీరు కింద టీమ్ అనే మెంబర్ అనేది యాడ్ చేసుకొని సో మనీ అయితే ఎన్నైతే చేసుకోండి. దీని తర్వాత మీకు రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, కమిషన్ ఎలా వస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో కింద అయితే మీ టీమ్ అయితే బిల్ చేసుకొని అమౌంట్ అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.